హాయ్ హలో మనం ఈరోజు స్క్రీన్ రికార్డ్ వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలో చూడబోతున్నాం. ఇలాంటి మరిన్ని ఏఐ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా మీరు మీ ఫోన్ ఓపెన్ చేయండి. ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో మొబైల్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. మీ ఫోన్ ఏ మోడలో సెలెక్ట్ చేసుకోండి. ఒప్పో అయితే ఒప్పో సెలెక్ట్ చేయండి, వివో అయితే వివో సెలెక్ట్ చేయండి. తర్వాత దాన్ని స్కాన్ చేస్తే దాని రిలేటెడ్ ఇమేజెస్ వస్తాయి. అక్కడ మీకు నచ్చిన ఫోటో తీసుకోండి. దాని మీద లాంగ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. సెర్చ్ బార్లో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేయండి. ఫస్ట్ వచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ ఇమేజ్ బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనం ఇలాగ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ మీద క్లిక్ చేసి డన్ ప్రెస్ చేయండి. అదే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇస్తుంది. అక్కడ కింద ఉన్న డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసి ఫ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. మీ ఫోన్లో ఉన్న ఏ ఎడిటింగ్ యాప్ అయినా ఓపెన్ చేయండి. నేను విఎన్లో చేస్తున్నాను. అక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ మీద ప్రెస్ చేసి సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. మీరు ముందుగానే తీసి ఉంచిన స్క్రీన్ రికార్డ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత రేషియో సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి పైన ఉన్న ఒరిజినల్ బటన్ మీద క్లిక్ చేయండి. మనం లాంగ్ వీడియో చేస్తున్నాం కాబట్టి 16:9 మీద క్లిక్ చేసి రైట్ ప్రెస్ చేయండి. రేషియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి కింద ఉన్న ఆప్షన్స్ని లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ మీద క్లిక్ చేస్తే మనకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మనకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇట్లా ఎల్లో, ఆరెంజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇవే కాకుండా మనం ఇలాగ డౌన్లోడ్ చేసుకునే ఇమేజ్ స్క్రీన్ కూడా పెట్టుకోవచ్చు. దానికోసం మనం ఇలాగ తీసుకున్న ఇమేజ్ని ఓవర్లేగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని మనం జూమ్ చేయాలి. మన స్క్రీన్ని కొంచెం జూమింగ్ తగ్గించి మనం మన ఇమేజ్ని ఏమో కొంచెం దానికన్నా కొంచెం సైజు పెద్దగా చేయాలి. తర్వాత ఇందులో క్రోమా కీ అనే కీ కూడా ఉంటుంది. దాని ద్వారాగా మనం బ్యాక్గ్రౌండ్ తీసి ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందో. ఇట్లా మనం ఇంకా డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. సెంటర్లో ఇట్లా మనం చూసుకొని దాన్ని సరిపోయే విధంగా మనం సెట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మనం ఇదే కాకుండా ఇట్లా మనం దాన్ని జరిపి మన స్క్రీన్ రికార్డ్ ఎంత ఉందో అంత వరకు కూడా మనం పెట్టుకోవచ్చు. చూడండి వీడియో ఎంత పర్ఫెక్ట్గా ప్లే అవుతుందో. ఇప్పుడు నేను ఇది కాకుండా ఇంకొక స్క్రీన్ని కూడా నేను ఎట్లా పెడతానో చూడండి. ఇలాగ మనం ఫోటో తీసుకున్న స్క్రీన్ని తీసుకొని డౌన్లోడ్ చేసుకున్న స్క్రీన్ని తీసుకొని జూమింగ్ చేసి అక్కడ మనం క్రోమో కీ మీద క్లిక్ చేసి దాన్ని ట్రాన్స్పరెంట్ చేయొచ్చు. మనం దాన్ని అట్లా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. చూడండి వీడియో ఎంత పర్ఫెక్ట్గా ప్లే అవుతుందో. సింపుల్గా మనం ఇట్లా ఇది చేయొచ్చు. ఇట్లా మనం స్క్రీన్ రికార్డు ఎంత ఉందో అంతవరకు కూడా మనం దాన్ని ఇట్లా లాంగ్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే పైన ఉన్న డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. మీరు ఇట్లనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. 4 డేస్కి ఒక వీడియో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.